తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారంలో భాగంగా సచివాలయం ఉద్యోగులకు సర్కార్ ట్విస్ట్. ఇకపై అటెండెన్స్ విధానంలో మార్పు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. తెలంగాణ సెక్రటేరియట్కి సంబంధించి తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు డిసెంబర్ 12 అంటే రేపటి నుంచే కొత్త రూల్ అయితే అమలు చేస్తుంది. ఇప్పటివరకు అమలు చేస్తూ వస్తున్న అటెండెన్స్ విధానానికి పూర్తిగా ఇది మార్చబోతున్నారు. సచివాలయం విధులకు హాజరయ్యే ముందు ప్రతి ఉద్యోగి కూడా ఫేస్ రికగ్నైజేషన్ విధానం అటెండెన్స్ను అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అటెండెన్స్ విధానంలో తెచ్చిన ఈ మార్పు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు, సచివాలయం హెడ్ వరకు వర్తింపజేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అటెండెన్స్ విధానంలో మార్పు తెలంగాణ సెక్రటేరియట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అధికారులు, అన్ని శాఖల ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించిన షాక్ ఇచ్చింది. రోజువారీ విధులకు హాజరయ్యే ఉద్యోగుల టైమింగ్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగానే సచివాలయంలో ప్రతి శాఖ ఇంటి దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ మిషన్స్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 12 గురువారం నుంచి ప్రతి ఉద్యోగి కూడా ఆ ఫేస్ రికగ్నైజేషన్ విధానంలోనే అటెండెన్స్ రిజిస్టర్ అయితే అవుతుంది. దాన్నే పరిగణలోకి తీసుకోబోతున్నారు. లేటుగా వస్తే లాసేనా? ఈ నూతన టెక్నాలజీ విధానం సచివాలయం నుంచి జీతాలు తీసుకునే ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి కూడా ఉద్యోగ ఉన్నతాధికారులకు, సెక్రటేరియట్ హెడ్ వరకు అందరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ప్రతి ఉద్యోగి అటెండెన్స్ ఫేస్ రికగ్నైజేషన్ రికార్డు ప్రకారంగానే పరిగణలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టమైతే చేస్తున్నారు.